ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుంజలితన్యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌర భక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము నిన్న భీష్మస్థుతిలోని మొదటి శ్లోకం, శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కందంలోని 9వ అధ్యాయంలోని 32వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఇతిమతిరుపకల్పితా వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహ. ఇది మొదటి శ్లోకం. ఏం చెప్పుకున్నాం? సో ఇప్పటి వరకు నేను చెప్పిన ధర్మాలన్నీ, స్త్రీ ధర్మము, వర్ణాశ్రమ ధర్మము, రాజధర్మము, మోక్షము, వైరాగ్యం, ఇవన్నీ చాలు. ఇంకా ఇప్పుడు నేను నిజమైన అంతే నారాయణ స్మృతి అని పాటిస్తా అని చెప్పేసి భీష్ముడు ఉత్తరాయణ కాలం వచ్చేసరికి భగవంతుని పైన తన మతిని ఫోకస్ చేయాలని చెప్పేసి ఇతి మతిర్ ఉపకల్పిత. ఉపకల్పిత అంటే ఉప అంటే దగ్గరగా, కల్పిత అంటే ఉంచడం. సో భగవంతునికి దగ్గర ఉంచాడు తన మనస్సుని. ఇతి మతిర్ ఉపకల్పిత వితృష్ణ. వితృష్ణ అంటే, తృష్ణ అంటే దాహము ఆర్ హ్యాంకరింగ్, వితృష్ణ అంటే వితౌట్ ఎనీ హ్యాంకరింగ్స్, అంటే వితౌట్ ఎనీ మెటీరియల్ డిజైర్స్. ఇతి మతిర్ ఉపకల్పిత వితృష్ణ. ఎక్కడ? భగవతి సాత్వత పుంగవే విభూమ్ని. ఆ భగవంతుని పైన సాత్వత పుంగవ అంటే సాత్వత కులంలో ఉన్నతుడు, లేకపోతే భక్తులకి ఒక లీడర్ అయినటువంటి ఆ భగవంతుడి పైన ఫోకస్ చేస్తా అని చెప్పేసి భీష్ముడు తన చెప్తున్నాడు ఇక్కడ. ఇతి మతిర్ ఉపకల్పిత తృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమ్ని స్వసుఖం ఉపగతే క్వచిద్ విహర్తం. తను ఆత్మారాముడు, స్వసుఖం, తను ఆత్మారాముడు అయినప్పటికీ ఉపగతే. ఉప అంటే మళ్ళీ దగ్గరికి, గతి అంటే వెళ్ళడం మరి రావడం. సో ఉపగతి దగ్గరికి వెళ్తున్నాడు అన్నమాట, కిందికి వస్తున్నాడు అన్నమాట. ఎక్కడికి? ప్రకృతి ఉపేయుషి యద్భవ ప్రవాహ. ఈ ప్రకృతి మొత్తం తన నుంచే ప్రవహించినప్పటికీ మన కోసం, తన భక్తులతోని లీలలు చేయడానికి, తన భక్తుల నుండి ఆనందం పొందడానికి, విహర్తుం అంటే ఆ లీలలు పర్ఫామ్ చేయడానికి, ఉపగతే ఈ భౌతిక ప్రపంచంలోకి భగవంతుడు వస్తాడంట. స్వసుఖం ఆత్మారాముడు అయినప్పటికీ మన కోసం ఈ ప్రకృతిలోకి వస్తాడంట. అంత గొప్ప కరుణామయుడు భగవంతుడు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? నెక్స్ట్ శ్లోకంలో త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవరం భరం దధానే వపురలకకులావృతాననాబ్జం విజయ సకేరతిరస్తు మే నవాద్య. ఏం చెప్తున్నారు ఇక్కడ? త్రిభువన కమనం. బైదవే భీష్ముడు ఇవన్నీ ఎట్లా చెప్తున్నాడు? నిన్న చెప్పుకున్నాం, ఏసీలో విల్లాల్లో లేరు ఇక్కడ. ఇక్కడ యుద్ధ భూమిలోని యుద్ధం అయిపోయిన తర్వాత ఎక్కడో పక్కన అంపశయ్య పైన, బాణాల పడక పైన ఎంత పెయిన్ ఉంటుంది. కానీ అంత పెయిన్ ఉన్న భీష్ముడు క్షత్రియుడు కాబట్టి ఆ పెయిన్ ని అనుభవిస్తూ ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో చుట్టుపక్కల అందరు ఇట్లా కూర్చున్నారు. ఒకళ్ళు భీష్ముని చేయబట్టుకొని కూర్చున్నారు, ఒకళ్ళు భీష్ముని పాదాలు పట్టుకొని కూర్చున్నారు. ఎలా అయితే ఒక సూర్యుడు సూర్యాస్తమయం సమయంలో ఎట్లా స్ప్లెండిడ్ గా గ్లోరీతో ఎలా అయితే అస్తమిస్తాడో, చూసారు ఎప్పుడన్నా? సూర్యాస్తమయం చూసారు ఎప్పుడన్నా? ఎంత రెడ్ గా, ఎంత గ్లోరీగా ఉంటాడు సూర్యాస్తమయం అప్పుడు సూర్యుడు. అంత గ్లోరీతోని భీష్ముడు తన ప్రాణాలని వదిలేయబోతున్నాడు ఇంకొన్ని క్షణాల్లో. ఇంకొన్ని క్షణాల్లో భగవంతుడు ముందరుండగా ప్రాణాలు వదిలేయబోతున్నాడు భీష్ముడు. అప్పుడు ఏం చేస్తున్నాడు భీష్ముడు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి కంప్లైంట్లు ఇవ్వలేదు. ఎవరికి? కృష్ణుడికి. నాకు వాడు అలా చేశాడు, వీళ్ళు ఇలా చేశాడు కంప్లైంట్లు ఇవ్వలేదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? భగవంతుని యొక్క గ్లోరీ పాడుతున్నాడు, భగవంతుని యొక్క వైభవాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మన
భీష్మదేవుడు. సో, ఈ విధంగా ఏమంటున్నారు? త్రిభువన కమనం. అంటే కమనము అంటే ద మోస్ట్ డిజైర్డ్ పర్సన్. హ్మ్. త్రిభువన అంటే ముల్లోకాలు. ముల్లోకాలంటే జనరల్‌గా ఆహ్, భూమి, ఊర్ధ్వలోకాలు, అధమలోకాలు. భూమి, స్వర్గలోకాలు, నరకలోకాలు. ఈ త్రిభువన అంటాం. 3 లోకాల్ని అంటాం. సో, ఈ 3 లోకాలకు కావలసిన వాడు అని అర్థం. త్రిభువన కమనం. ఈ 3 లోకాలకు ఆనందాన్నిచ్చేవాడు అని అర్థం. త్రిభువన కమనం. హ్మ్. ఆహ్, ఈవెన్ అందరూ ఆశ్చర్యపోతారన్నమాట. ఏమని? నంద కిమకరోద్ బ్రహ్మన్ శ్రేయ ఏవం మహోదయం యశోదచ్చ మహాభాగ్య పాపో యస్య స్తనం అరిహి. అంటే నంద మహారాజ్ ఏం పుణ్యం చేసిండు? తనకు కొడుకుగా ఎవరొచ్చారు? శ్రీకృష్ణుడు వచ్చాడు. నంద కిం అప్కరోద్ భవాన్, నంద కిం అకరోద్ బ్రహ్మన్. ఓ బ్రహ్మ, ఈ నంద మహారాజ్ ఏం పుణ్యం చేసిండు ఈయనకు? కృష్ణుడు కొడుకుగా వచ్చాడు. నంద మహారాజ్ యొక్క చెప్పులని తలపైన పెట్టుకొని మోస్తున్నాడు కృష్ణుడు. ఏం పుణ్యం చేసిండు ఈయన? శ్రేయ ఏవం మహోధ్యేయం. ఏం చేసిండు? ఎంత గొప్ప ఫార్చ్యూన్ వీళ్ళకి, ఎంత శ్రేయస్సు వీళ్ళకి, ఎంత గొప్ప భాగ్యం వీళ్ళది, ఎంత గొప్ప శ్రేయ. యశోదచ మహాభాగ. యశోద అయితే ఇంకా గొప్ప భాగ్యురాలంట. ఎందుకు? పాపౌ యస్యాహ స్తనం అరిహి. తన స్తనాన్ని యొక్క పాలు తాగాడు శ్రీకృష్ణుడు. ఇంకెంత భాగ్యురాలు యశోద అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. సో, ఈ విధంగా మోస్ట్ డిజైర్డ్ పర్సన్ అంట. అందరూ వెయిట్ చేస్తారంట భగవంతుడు. యశోద ఎన్నో పుణ్యాలు చేసిందంట, ఎన్నో వ్రతాలు చేసిందంట, ఎంతో తపస్సు చేసిందంట కృష్ణుడు తన కొడుకుగా రావడానికి. నెక్స్ట్ ఏంటి? త్రిభువన కమలం తమాల వర్ణం. తమాల అనేది ఒక ట్రీ అన్నమాట. బృందావనంలో ఒక చెట్టు ఉంటుంది, తమాల చెట్టు అని. అది కొద్దిగా బ్లూయిష్ కాంప్లెక్షన్ లో ఉంటుంది. తమాల వర్ణం అటువంటి కలర్ కంప్లెక్షన్ కలవాడు కృష్ణుడు. తమాల వర్ణం. వెరీ స్పెషల్ ట్రీ బృందావనంలో. మనం ఈవెన్ బ్రహ్మ సంహితలో బ్రహ్మ కూడా చెప్తాడు, వేణుం క్వనంతం అరవింద దళాయతాక్షం బర్హావసాంతం అసితాంబుద సుందరాంగం కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. సో ఇక్కడ వేణుం క్వనంతం. వేణుం అంటే తెలుసు మీ అందరికీ. భగవంతుని యొక్క 3 ఫ్లూట్ల పేర్లు మనం చెప్పుకున్నాం మొన్న క్లాస్లో. ఏమేమి? వేణువు, ఇంకేంటి? మురళి, ఇంకోటి వేణు, మురళి. చెప్పండి, చాట్లో చెప్పండి, గుర్తుందా? మురళీకృష్ణ అని చెప్పుకున్నాం, వేణుగోపాలకు చెప్పుకున్నాం, వంశీకృష్ణ, వంశీ. సో ఈ 3 ఫ్లూట్లు మనం చెప్పుకున్నాం. వేణు, వంశీ, మురళి. ఈ 3 ఫ్లూట్లు. ఒక్కొక్క ఫ్లూట్ ఒక్కొక్క సైజులో కొన్ని రంధ్రాలతో ఉంటుందన్న, డిఫరెంట్ హోల్స్ తో ఉంటుందంట. వేణు క్వనంతం ఫ్లూట్ ప్లే చేసుకుంటూ ఉంటాడంట. చాలా మంది ఆశ్చర్యపోతారు. నరసింహకంపై గోర్లున్నాయి చంపడానికి, రామచంద్రుడికి ఎంపై బాణం ఉంది చంపడానికి, వరాహమూర్తికి ఎంపై టస్క్ ఉంది చంపడానికి. కానీ ఈ కృష్ణుడికి ఏముంది చంపడానికి అని ఆశ్చర్యపోతారంట ఒక ఫారినర్స్ స్టార్టింగ్ లో భగవంతుని చూసినప్పుడు. అందరికి ఒక్కొక్క ఆయుధం ఉంది, ఈయన పోయి హ్యాపీగా ఫ్లూట్ ఊదుకుంటూ కూర్చుంటున్నాడంటే అదే తన ఆయుధం. ఫ్లూట్ చంపేస్తాడు అన్నమాట కృష్ణుడు. వేణుం క్వనంతం. ఎలా ఉన్నాడంట? అరవింద దళాయ తాక్షం. అంటే తన అక్షాలు, తన కళ్ళు అరవింద దళాల లాగా, తామర పువ్వు యొక్క రేకులు ఉంటాయి చూడండి, ఆ దళాల్లాగా ఉన్నాయంట. అరవింద దళాయ తాక్షం. నెక్స్ట్ ఏంటి? బర్హావతాంసం. బర్హ అంటే పికాక్ ఫెదర్. బర్హ అంటే పికాక్ ఫెదర్. ఆ పికాక్ ఫెదర్ తో ఉంటాడంట ఎప్పుడు. బర్హావతాంసం అంటే పికాక్ ఫెదర్ ఎప్పుడు తలపైన పెట్టుకొని ఉంటాడంట. ఎందుకు పెట్టుకుంటాడు పికాక్ ఫెదర్ తలపైన కృష్ణుడు అంటే? దానికి డిఫరెంట్ రీజన్స్ మన ఆచార్యులు ఇస్తారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకరోజు నెమలి ఆ క్లౌడ్స్ చూసి ఎంతో మురిసిపోతున్నాయంట. వర్షం పడబోతుంది అని డాన్స్ చేస్తున్నాయంట. కానీ క్లౌడ్స్ ఎక్కడ ఉంటాయి? పైన ఉంటాయి.
క్లౌడ్స్ పైన చూసి డాన్స్ చేయాలి కదా! ఇవి ముందు చూసి డాన్స్ చేస్తున్నాయంట. ఎందుకంటే ముందట ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడంట. కృష్ణుడు అంత క్లౌడ్ లైక్ ఫేస్ తోని ఉన్నాడంట కృష్ణుడు. ఆ అందాన్ని ఆస్వాదిస్తూ నెమలికలు ఎంతో సంతోషంతో డాన్స్ చేస్తున్నాయంట. ఎంతో ఉత్సాహంతో. ఆ ఆనందాన్ని చూసి కృష్ణుడు ఇంకా డాన్స్ చేస్తున్నాడంట. అయ్యో! మాకింత భాగ్యమా అని జెప్పేసి తన పీకాక్ ఫెదర్‌ని తన పీకాక్ ఫెదర్ నెమలి ఈకని గిఫ్ట్‌గా ఇచ్చాయంట కృష్ణుడికి. అందుకే దాన్ని తలపైన పెట్టుకుంటాడంట. అది ఒక రీజన్. ఇలా వివిధ రీజన్స్ ఉంటాయి. ఇంకొక రీజన్ ఏంటంటే అది మొదటి రీజన్. రెండో రీజన్ ఏంటంటే గోపికలు బ్రహ్మని తిడుతున్నారంట. ఏమని? బ్రహ్మ ఇంద్రుడు ఇన్ని తప్పులు చేస్తాడు. కానీ ఇంద్రుడికి అన్ని కళ్ళిచ్చావు. ఒళ్ళంతా కళ్ళిచ్చావు ఇంద్రుడికి. మేమేం పాపం చేసినాం మాకు 2 కళ్ళిచ్చినావు. పోనా 2 కళ్ళు సరిగ్గా ఇచ్చావా అంటే అప్పుడప్పుడు ఇలా మూసుకుంటున్నాయి. ఇలా కొట్టుకుంటాం కదా కళ్ళల్లో బ్లింక్స్ చేస్తాం కదా! ఆ బ్లింక్ అవుతున్నాయి. ఆ బ్లింకు ఆ త్రుటి క్షణం అనేది ఒక యుగంలాగా గడుస్తుంది మాకు భగవంతుని చూడక, కృష్ణుని చూడక. ఇవేమో ఇంత ఏమంటారు ఫాల్టీ క్రియేషన్ ఎలా చేయగలుగుతావు నువ్వు? అంత పెద్ద పొజిషన్‌లో ఉండి అని తిడుతున్నారంట బ్రహ్మకి. సో, ఆ కళ్ళు గోపిక కళ్ళని కృష్ణుడు ఆ నెమలి ఈక పైన కూడా కన్నుంటుంది చూసారా మీరు? ఆ నెమలి కళ్ళని గోపిక కళ్ళని జెప్పేసి ఇట్లా పెట్టుకుంటాడట కృష్ణుడు. అప్పుడప్పుడు నెమలీక కిరీటం పెట్టుకుంటాడు భగవంతుడు. అంటే అంతమంది గోపికలు అంత కళ్ళని జెప్పేసి. అది ఇంకొక రీజన్. ఇంకొక రీజన్ చాలా ఉంటాయి ఇలా. ఇంకొక రీజన్ జెప్పి ఆపేద్దాం మనం. ఆహ్, గోపికలు తన జడలు వేసుకుంటే జడలు ఇలా ఉంటాయి గదా! ఆ జడ వేసుకుంటే మీరు పీకాక్ నుంచి సైడ్ వ్యూ చూడండి. సైడ్ వ్యూ చూస్తే ఆ పీకాక్ తోక అనేది ఇలా ఉంటుందన్నమాట. జడలాగా ఉంటుందన్నమాట. సో, దానికి గుర్తుగా భగవంతుడు అలా పెట్టుకుంటాడన్నమాట. సో, ఆ రోజు పీకాక్స్ ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్‌ని భగవంతుడు తన తలపైన పెట్టుకున్నాడంట. ఎలా అయితే గజేంద్రుడు ఇచ్చిన పద్మాన్ని భగవంతుడు ఎలా అయితే శంఖ చక్ర గదా పద్మాంలో పద్మ అనే పువ్వుని గజేంద్రుడు ఇచ్చాడని ఎలా పట్టుకుంటాడో అదే విధంగా పీకాక్స్ పీకాక్ ఫెదర్‌ని ఇచ్చాయి కాబట్టి దాన్ని తలపైన పెట్టుకున్నాడంట భగవంతుడు. అంత ప్రేమ తన భక్తుల పైన భగవంతుడికి. మనం గూడా ఏది ఇచ్చినా భగవంతుడికి ఎంతో మురిసిపోతాడంట భగవంతుడు. ఎంతో మురిసిపోతాడంట భగవంతుడు. అంతేగాని మనము మన స్తోమతకు ఏమిచ్చామో చూస్తాడంట గాని అందరూ అదే ఇవ్వాలని కోరుకోడంట భగవంతుడు. మన స్తోమత ప్రకారం మనం ఏమిస్తాం అంతే. గజేంద్రుడు ఏమిచ్చాడు? చిన్న ఫ్లవర్ ఇచ్చాడు అంతే. అంత దూరం నుంచి సిరికించెప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును బీరడబ్రకపతింబన్నింపడు ఆ కర్ణకాంతిర్ధంబిల్లము చెక్కనొత్తడు వివాహ స్ఫూర్తిత శ్రీ కుచోపరి చేలాంచమైన వీడడు గజ ప్రాణోత్సాహయే. అంటే ఎవరికి చెప్పకుండా చెప్పులేసుకోకుండా జుట్టు సరి చేసుకోకుండా లక్ష్మీ కొంగు చేతిలో ఉందని మర్చిపోయి అంత ఉత్సాహంతో గజ ప్రాణ అవన ఉత్సాహయే గజ ప్రాణాల్ని కాపాడాలని ఉత్సాహంతో వచ్చే భగవంతుడు కోసం గజేంద్రుడు ట్రీట్ చేసిన విధానం ఏంటి? అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక పుష్పాన్ని ఇచ్చింది. అంతేగాని గజేంద్రుడికి అడగలేదు. నాకు ఇంత దూరం నుంచి వస్తే ఇంత కష్టపడి వస్తే నాకు పుష్పం ఇస్తావా? అసలు నువ్వు యూజ్‌లెస్ అని చెప్పేసి వదిలేయలేదు. ఆ పుష్పాన్ని, ఆ పద్మాన్ని ఇప్పటికి మనం ప్రైజ్ చేస్తాం. చేతిలో పద్మం ఉంటుంది. శంఖ, చక్ర, గద, పద్మ. శబరి పళ్ళు బాగున్నాయో లేదని చెప్పేసి ఒక పండు తిని మిగతా పళ్ళని రామచంద్రుడికిచ్చింది. అంతేగాని నాకు ఇచ్చే నైవేద్యానికి నువ్వు ఎంగిలి చేస్తావా అని చెప్పేసి రామచంద్రుడేం తిట్టలేదు. భగవంతుడికి మనం ప్రేమతో ఇవ్వాలి. ఎంత ఫోర్స్‌ఫుల్‌గా మనం ఏం గూడా భగవంతుడికి ఇవ్వకూడదు. చాలా ప్రేమతో ఇట్ షుడ్ కమ్ నేచురల్లీ. సో, అబర్హావతాంసం అసిత అంబుద సుందరాంగం. అసిత అంబుద సుందరాంగం అంటే అంబుద అంటే అంబు అంటే వాటర్. అంబుజ అంటే వాటర్‌లోంచి పుట్టింది. అంబుద అంటే వాటర్‌ని ఇచ్చేది. వరద అంటే వరాలను ఇచ్చేవాడు. వరదరాజులు అంటే వరాలను ఇచ్చే వాళ్ళకి అధిపతి అంటే ద గ్రేటెస్ట్ వరదరాజులు మనం చెప్పుకున్నాం మొన్న. సో, వరద అంటే వరాలను ఇచ్చేవాడు. యశోధ అంటే యశస్సుని, కీర్తిని ఇచ్చేది. అలాగే అంబుధ అంటే నీటిని ఇచ్చేది. అంటే క్లౌడ్. సో, అంబుధ అంటే క్లౌడ్ మేఘం.
అసితాంబుద సుందరాంగం. ఎలా ఉంటుందంట భగవంతుడు? బ్లూయిష్ లాగా ఉంటాడంట భగవంతుడు. వేణుం క్వణంతం అంటే ఇప్పుడు వేణుని ఊదుతాడు. అరవింద దళాయతాక్షం, తన కళ్ళు అరవింద దళాల్లాగా తామర పువ్వు యొక్క రేకుల్లాగా ఉంటాయంట. నెక్స్ట్ బర్హావసాంతం అంటే భగవంతుడు పీకాక్ ఫెదర్. బర్హ అంటే పీకాక్ ఫెదర్. బర్హా వసాంతం అసిత అంబుద సుందరాంగం, ఎంతో సుందరంగా ఉన్నాడంట బ్లూయిష్ కలర్ లో. నెక్స్ట్ కందర్ప కోటి కమనీయ విశేష శోభం. కందర్ప కోటి, కందర్ప అంటే మన్మధులు అనుకోవచ్చు, క్యూపిడ్స్. కందర్ప కోటి కమనీయ విశేష, కోటి మన్మధులు అట్రాక్ట్ అయిపోతారంట ఈ కృష్ణుని చూసి. కృష్ణుడు వాళ్ళని చూసి అట్రాక్ట్ అవ్వడం కాదు, వాళ్ళు కృష్ణుని చూసి అట్రాక్ట్ అయిపోతారంట. అంత అందగాడంట కృష్ణుడు. ఇక్కడ ఆ అందాన్ని భీష్ముడు ఆ పొజిషన్ లో పొగుడుతున్నాడు. త్రిభువన కమలం, ఈ ముల్లోకాలకి కావలసిన వాడు, ఆ ముల్లోకాలకి ఆనందాన్ని ఇచ్చేవాడు. తమాల వర్ణం, ఎలా ఉంటాడంట? బ్లూయిష్ కాంప్లెక్షన్ లో ఉంటాడంట. సో ఈ విధంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా అసలు భగవంతుని యొక్క అందాన్ని వర్ణించాలంటే అసలు ఎన్నెన్నో శ్లోకాలు రెండా అసలు దాన్ని లెక్క పెట్టలేవన్నమాట శ్లోకాలు. బర్హాపీడం నటవరవపు కర్ణయోర్ కర్ణికారం బిభ్రాద్వస కనిక కపిషం వైజయంతి చమాలం రంధ్రాన్ వేణోర్ అదర సుదయ పూరయాన్ గోపవృంద వృందారణ్యం స్వపదరమణం ప్రావిశ గీత కీర్తి. ఏమంటున్నారు ఇక్కడ? బర్హాపీడం, మళ్ళా బర్హ అంటే సేమ్ పికాక్ ఫెదర్ పెట్టుకొని బర్హాపీడం నటవర వపుహు అంటే నటవర అంటే ద బెస్ట్ ఆఫ్ డాన్సర్స్ అన్నమాట. కృష్ణుడు డాన్స్ అంత బాగా చేస్తాడు అన్నమాట. కృష్ణుడు ఫ్లూట్ బాగా ప్లే చేస్తాడు, కృష్ణుడు చక్కగా పాడతాడు, కృష్ణుడు చక్కగా నాట్యం చేస్తాడు, చక్కగా రెడీ అయ్యి ఆవుల్ని మేపడానికి వెళ్తాడు. ఆవుల్ని మేపడానికి వెళ్ళినప్పుడు చక్కగా కమ్మలు పెట్టుకొని కనికారం, కర్ణయోర్ కర్ణికారం అంటే ఒక స్పెషల్ లోటస్ ఫ్లవర్ తో ఉన్నటువంటి ఆ కమ్మల్ని పెట్టుకొని పోతాడు అన్నమాట. బిభ్రాత్ అంటే వేసుకొని, బిభ్రాద్ వాస అంటే డిఫరెంట్ గార్మెంట్స్ వేసుకొని వెళ్తాడంట ఎక్కడికి? ఆవులను మేపడానికి. కనక కపిషం అంటే ఎల్లోయిష్ క్లాత్ వేసుకొని వెళ్తాడంట. వైజయంతి చమాలం అంటే వైజయంతి మాలను వేసుకొని వెళ్తాడంట. రంధ్రాన్ వేణోర్ అదర సుదయ పూరయాన్, ఆ అదరా అంటే పెదవులు, ఆ రంధ్రాన్ని, వేణు యొక్క రంధ్రాలని పైన రంధ్రాలకి గాలి ఊదుతాడంట దాంట్లో ఆ చక్కని సౌండ్ రావడానికి. గోపవృందే బృందారణ్యం స్వపద రమణం ప్రావిశాద్ గీత కీర్తి. అలా ఇవన్నీ వేసుకొని చెప్పేసి ఆ వృందారణ్యంలోకి వెళ్తాడంట. వృందావనము అంటే వృందా అనే ఆ ఫారెస్ట్ లోకి వెళ్తాడంట. బృందావనంలోకి వెళ్తాడంట. ఎవరైనా వెళ్తారండి ఇలా అసలు ఇంత స్టైల్ గా చక్కగా రెడీ అయ్యి ఫ్లూట్ ప్లే చేసుకుంటూ, ఎల్లో బట్టలు వేసుకుంటూ, అందమైన మొహంతోని నాటకాలు వేసుకుంటారు చూడండి, అట్లా వెళ్తున్నాడు అన్నమాట. కొంతమంది అడుగుతారు పిలిచి, ఏది ఇలాగ నాటకాలు వేయడానికి వస్తున్నావు అనే సినిమాలో జోకులు ఉంటాయి కదా, అలా వెళ్తున్నాడు అనమాట కృష్ణుడు రోజు. సో అంత అందగాడు భగవంతుడు. నెక్స్ట్ ఏంటి? రవికర గౌరవరంబరం దధానే. రవికర అంటే, కర అంటే మీ అందరూ తెలుసు చేతులు. రవికర అంటే సూర్యుని యొక్క చేతులు. సూర్యుని చేతులు ఏంటి? సూర్యకిరణాలు. సో ఇక్కడ రవికర అంటే సూర్యకిరణాలు. రవికర గౌరవరంబరం దధానే. గౌర అంటే గోల్డెన్ కలర్ లో, వరాంబరం ఎక్సలెంట్ గార్మెంట్స్ వేసుకొని, దధాని అంటే వేసుకోవడం. సో అలా ఉన్నాడు అన్నమాట భగవంతుడు. రవికర గౌరవరంబరం దధానే. సో ఆ గౌరవరాంబరం, ఆ ఎల్లో కలర్ బట్టలు వేసుకొని భగవంతుడు రవికర గౌరవరంబరం దధానే వపురలక కులావృతాం నల. ఎక్కడ ఏమంటారు? వపురలక. వపు అంటే మీ అందరికి తెలుసు ఫామ్. అలక కుల వృతాం ననాబ్జం. అలక కుల అంటే కర్లీ ఇయర్స్ ఉన్నాయంట భగవంతుడికి. ఇంత మంచి జుట్టు, కర్లీ ఇయర్స్ ఉన్నాయంట భగవంతుడికి. నెక్స్ట్ ఏంటి?
అననాబ్జం. అననాబ్జం అంటే ఆహ్, లోటస్ లైక్ ఫేస్ అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే దామోదర కృష్ణంలో ఇదంతే ముఖాంబోజమత్యంత నీలయత్ వృతం కుంటలై స్నిగ్ధ రక్తశ్చ గోప్యా ముహుశ్చుంబితం బింబ రక్తధరం మే. ఇక్కడ ఏమంటున్నారు? ఇదం తే ముఖ అంబుజం. ఎలా అయితే భగవంతుని యొక్క ఫేస్ ముఖ అంబుజం ఒక క్లౌ రెయిన్ ఒక క్లౌడ్ ఫేస్ ఎలా ఉందో, ఒక క్లౌడ్ లాగా ఎలా ఉందో భగవంతుని ఫేస్, అదే విధంగా ఇక్కడ ఏమంటున్నారు? అనన అబ్జం అంటే ఇక్కడ భగవంతుని ఫేస్ అనేది ఒక లోటస్ ఫేస్ లాగా ఉంది అంటే ఇక్కడ. నెక్స్ట్ ఏంటి? ఆహ్, వపురలక కులా వృతాననాబ్జం. నెక్స్ట్ ఏంటి? విజయ సఖే రతిర్ అస్తు మే నవధ్య. విజయ సఖి అంటే అర్జునుడిని విజయ సఖి అంటే విజయ అంటే బేసికల్లీ అర్జునుడు. విజయ సఖి అంటే అర్జునుడి యొక్క ఫ్రెండ్ విచ్ ఇస్ కృష్ణ. సో విజయ సఖి ఓ కృష్ణ రతిర్. రతిర్ అంటే నా అటాచ్మెంట్, నా లవింగ్ అట్రాక్షన్ అనేది అస్తు ఉండాలి. ఎక్కడ ఉండాలి? మే అనవద్య నీ పైన ఉండాలి. ప్యూర్ గా, అనవద్య అంటే ప్యూర్ గా ఉండాలి. సో త్రిభువన కమలం అంటే మూడు లోకాలకి కావలసిన వాడు, ఆ మూడు లోకాలకి సంతోషాన్ని ఇచ్చేవాడు. త్రిభువన కమలం తమాల వర్ణం. తమాల వర్ణం అంటే ఆ తమాల ట్రీ అనే కలర్ లో ఉంటాడన్నమాట భగవంతుడు. సో త్రిభువన కమలం తమాల వర్ణం రవికర గౌరవరంబరం దధానే. ఆ గౌరవరంబరం అంటే ఎల్లోయిష్ క్లాత్స్ వేసుకొని ఉంటాడన్నమాట భగవంతుడు. గౌరవరంబరం దధాని వపురల్లక కుల వృతీష్ణ. వపు తన ఫామ్ ఎలా ఉంటుందంట? సరౌండెడ్ బై కర్లీ లాక్స్ అంటే జుట్టు కర్లీ హెయిర్ ఉంటుంది అనమాట భగవంతునికి. వపురల్లక కుల వృత ననాబ్జం లోటస్ లైక్ ఫేస్ ఉంటుందంట. నెక్స్ట్ విజయ సఖే రతి రస్తుమే నవధ్య. ఓ విజయ సఖ, ఓ కృష్ణ, ఓ అర్జునుడు ఫ్రెండ్. ఇక్కడ అర్జునుడు ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నాడంటే అర్జునుడికి కాపాడింది ఎవరు? కృష్ణుడే. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ ని గుర్తు తెచ్చుకుంటున్నాడు ఇక్కడ. విజయ సఖే రతిర్ అస్తుమే అనవధ్య. నా మైండ్ మొత్తం కూడా ఇప్పుడు మీ పైనే ఉండాలి, ఎటువంటి కోరికలు లేకుండా ప్యూర్ గా. అనవధ్య అంటే వెరీ ప్యూర్ గా నా రతి, నా అట్రాక్షన్, నా లవింగ్ అట్రాక్షన్ అస్తుమే అనవద్య మీ పైన ఉండాలి, నాకు ఇంకేది ఉండద్దని మెంటల్ గా సంకల్పం చెప్పుకుంటున్నాడు భీష్ముడు ఇక్కడ. అంత గొప్ప సంకల్పం మనకు కూడా ఉండాలి. మనం కూడా భగవంతుని మొహం మాత్రమే మనకు కనిపించాలి చనిపోయేటప్పుడు. అంత ఒక చంద్ర చకోర, ఎలా అయితే ఒక చకోర పక్షి చంద్రుని కాంతిని ఎలా అయితే తీసుకుంటుందో మనం కూడా ఆ చందమామ లాంటి ముఖాన్ని యొక్క అందాన్ని మనము ఆస్వాదించాలంట చనిపోయేటప్పుడు. అభినవ జలధర సుందర ధృత మందార హే శ్రీముఖ చంద్ర చకోర జయ జయ దేవ హరే. ఏమంటున్నారు ఇక్కడ? అభినవ. అభినవ అంటే ఎవర్ ఫ్రెష్. కృష్ణుడు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాడంట. జలధర సుందర. జలధర అంటే క్లౌడ్. ఆ క్లౌడ్ లాగా సుందరమైన మొహంతో ఉంటాడంట, రెయిన్ క్లౌడ్ లాగా. ధృత మందార హే, మందార పర్వతాన్ని ఎత్తినటువంటి ఆ భగవంతుడు. శ్రీముఖ చంద్ర చకోర. శ్రీ, శ్రీ అంటే ఇక్కడ లక్ష్మి, రాధారాణి. రాధారాణికి నరిష్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంట? ఆ భగవంతుని యొక్క అంత సుందరమైన ముఖం నుంచి వచ్చే ఆ కాంతిని తాగుతే ఎలా అయితే చకోర పక్షి చంద్రకాంతిని ఎలా తాగి తన నరిష్మెంట్ పొందుతుందో, రాధారాణి భగవంతుని యొక్క ముఖం నుంచి వచ్చే ఆ కమనీయ కాంతిని తాగుతూ నరిష్మెంట్ పొందుతుందంట రాధారాణి. అలాగే మనం కూడా అంత చందమామ లాంటి ఆ ముఖం నుంచి వచ్చే ఆ కాంతిని మనము తాగుతూ మనం నరిష్మెంట్ పొందాలి. మానస చంద్ర చకోరా ఒక కీర్తన ఉంటుంది మనకు. విభవరీశేష ఆలోక ప్రవేశ. ఈ కీర్తనలో లాస్ట్ లో వస్తుంది అన్నమాట. మానస చంద్ర చకోర అంటే ఓ మనసా ఈ చంద్ర చకోర, ఈ చకోర పక్షి ఎలా అయితే చంద్రకాంతిని ఎలా తాగుతుందో అలా కూడా ఓ మనసా ఈ
భగవంతుని యొక్క సుందరమైన మొహం నుంచి వచ్చే ఆ కాంతిని తాగుతూ ఆనందపడు అని జెప్పేసి చెప్తుందనమాట ఇక్కడ. సో, మనం గూడా చనిపోయేటప్పుడు ఆ భగవంతుని యొక్క అందం మనకు కావాలి అంటే, మనము ఆ భగవంతుని యొక్క సుందరమైన మొహాన్ని మనం వర్ణించాలి. చనిపోయేటప్పుడు ఆ మొహం గుర్తు రావాలంటే జీవితం మొత్తం గూడా మనము ఆహ్, దాని యొక్క వర్ణనను మనం తెలుసుకోవాలి. జమున జీవన కేళిపరాయణ మానస చంద్ర చకోరా నామ సుధారస గౌ కృష్ణ జస రఘు వచన మనమోరా. సో మనం కూడా ఒక చాతక పక్షి ఎలా అయితే నీటిని మాత్రమే ఏది వర్షపు నీటిని మాత్రమే ఎలా అయితే తాగుతదో, గంగా నీటిని కూడా తాగదు. ఎవరు చాతక పక్షి. ఓన్లీ వర్షం నుంచి వచ్చే నీరు, కింద పడని నీరు మాత్రమే తాగుతుంది. అలాగే మన జీవితం గూడా కృష్ణుని యొక్క సుందరమైన నామము, సుందరమైన రూపము, సుందరమైన గుణము, సుందరమైన లీలలు తెలుసుకుంటూ మన జీవితాన్ని గనక గడిపినట్లయితే లాస్ట్‌లో ఏదో ఒకటి గుర్తుకొస్తది. అయితే నామము, రూపము, గుణము, లీల ఏదో నాలుగిట్లో ఏదో ఒకటి గుర్తొస్తది చనిపోయేటప్పుడు. ఇవి కాకుండా ఇంకేది చేసినా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఇలాంటి ఆరుట్లో ఏం చేసినా లాస్ట్ చనిపోయేటప్పుడు కూడా అదే గుర్తొస్తది. నిన్న చెప్పుకున్నాం. యం యం వాపి స్మరన్ భావం. చనిపోయేటప్పుడు ఏమేమైతే గుర్తు తెచ్చుకుంటామో ఏమైతుందో అక్కడే మనం పుడతాం. హ్మ్. సో, మనం చాలా జాగ్రత్తగా యం యం వాపి స్మరన్ భావం భజతంతే కళేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. చనిపోయేటప్పుడు ఏది గుర్తు తెచ్చుకుంటే అలా పుడతాం మనం. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్తి అస్త్ర సంశయ. అందుకే మనము ఏం గుర్తు తెచ్చుకోవాలి చనిపోయేటప్పుడు? అంతే నారాయణ స్మృతి, నారాయణుడిని గుర్తు తెచ్చుకోవాలి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని భీష్ముడు చనిపోయే క్షణంలో భగవంతుని పైన తన మతిని ఉపకల్పిత ఉంచుతుందన్నమాట. ఉంచి ఏం చేస్తున్నాడు? భగవంతుని యొక్క వర్ణన చేస్తున్నాడు. భగవంతుడు ఎంత సుందరంగా ఉన్నాడనేది సెకండ్ శ్లోకంలో భగవంతుని యొక్క అందం గురించి మాత్రమే చెప్పాడు. భగవంతుడు ఎంత సుందరంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. సో, మనకు గూడా భగవంతుని గుర్తు తెచ్చుకోవాలంటే చాలా ఉన్నాయి. భగవంతుని యొక్క నామం గుర్తు తెచ్చుకోవచ్చు. విచ్ ఈస్ వెరీ మచ్ యాక్సెసిబుల్. హ్మ్. ఏ సిట్యుయేషన్‌లో అదొక్కటి గుర్తు తెచ్చుకోవచ్చు మనం. దానికి మనకు గొంతు గూడా అవసరం లేదు. జస్ట్ నామము గుర్తు తెచ్చుకుంటే చాలు. హ్మ్. అందుకని మనము నామ ఆశ్రయం తీసుకోవాలి. లేకపోతే గుణం గుర్తు తెచ్చుకోవాలి. భగవంతుడు ఎంత గుణవంతుడు అని జెప్పేసి గుర్తు తెచ్చుకోవాలి. భగవంతుని యొక్క రూపం గుర్తు తెచ్చుకోవచ్చు మనం. భగవంతుని యొక్క లీలలు గుర్తు తెచ్చుకోవచ్చు. మనకు ఎన్నో లీలలు 'గోవర్ధన్ లీల', 'దామోదర్ లీల' హ్మ్. ఇలా ఎన్నో లీలలున్నాయి మనకు. ఈ లీలలను గుర్తు తెచ్చుకోవచ్చు మనం. సో, మనము చనిపోవడానికి వి షుడ్ గెట్ ప్రిపేర్డ్ వెరీ వెల్. మన జీవితం మొత్తం చావుకు ప్రిపరేషన్. అయ్యో! ఇంత అశుభం ఏంది పొద్దున పొద్దున అనుకోకండి. చావు అశుభం గాదు. చావు అనేది ఒక గ్రేట్ గేట్‌వే టు గెట్ ఇంటు ద స్పిరిచ్యువల్ వరల్డ్. హ్మ్. అందుకే మనమందరం వైష్ణవులు చనిపోతే చాలా ఆనందపడతాం. ఆఫ్‌కోర్స్ బాధ గూడా పడతాం. మనల్ని వదిలేసి వెళ్ళిపోయారని జెప్పేసి. కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారని జెప్పేసి మనము సెలబ్రేట్ చేసుకుంటాం. మనమందరం గూడా ఇలానే భగవంతుని యొక్క లీలలు రోజు ఇలానే వింటూ, భగవంతుని యొక్క ఈ నామ, రూప, గుణ లీలలు చనిపోయేటప్పుడు మనందరికీ గుర్తు రావాలి అని కోరుకుంటూ మనమందరం గూడా ఇలానే మన ఉత్సాహాన్ని కంటిన్యూ చేద్దాం. సో, శ్రీ భీష్మ స్తుతికి జై. విశ్వదేవ్‌కి జై. శ్రీమద్ భాగవతంకి జై. శ్రీల ప్రభుపాద్‌కి జై. జస్ట్ ఐల్ రిసైట్ దట్ 2 శ్లోకాస్ ఫర్ యువర్ రిఫరెన్స్. इति मतिरुपकल्पिता वितृष्णा भगवति सात्वतपुङ्गवे विभूम्नि स्वसुखमुपगते क्वचिद्विहर्तुं प्रकृतिमुपेयुषि यद्भवात् प्रवाहाम् त्रिभुवनकमनं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने
वपुरलककुलावृताननाब्जं विजयसखेरतिरस्तु मे नवाद्या। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। Thank you so much. Hare Krishna.